డిచికి బాబా బాబా డిచికి బాబా బాబా డిచికి బాబా. చెప్పండి మీకేం కావాలి? ధోతి ఉందా? ధోతి బాబు. ఇక్కడ చీరలు తప్ప ధోతీలు ఉండవండి. ఏదో ఒకటి ఎవరా బాబు త్వరగా. అమ్మో వీళ్ళు వచ్చేసినట్టున్నారా బాబు. ఏదో ఒకటి చేద్దాం. పేపర్ చదువుతున్నట్టు యాక్ట్ చేద్దాం. పిచ్చికి గుర్తుపట్టావా? ఎవరండి మీరు? ఏది ఓసారి లుక్ వేసుకో. హలో పంతులు గారు. హలో ఎవరు? నేను ఇందాక గుంటూరు నుంచి ఫోన్ చేశాను, భోజనం చేసి ఫోన్ చేస్తానన్నారు. పేరు శాంసన్. భోజనం అయిపోయింది. చెప్పున్నాను. గాని ఈ మధ్య భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోసు, అంబేద్కరు, సీతారామరాజు వీళ్ళందరూ బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళిపోతున్నారని పెద్ద పెద్ద డిక్లరేషన్స్ ఇస్తున్నావంటే ఏంటి? ఉంది కదండి మీ బైబిల్లో, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని. అందుకే ఇస్తున్నాం. అబ్బో సర్లే గాని ఇంతకాదు ఎక్కడుంది? మార్కు 16 అనుకుంటా. సర్లే గాని మార్క్స్ వార్త ఎవరికి రాశారో తెలుసా? రాశారో మాకేం తెలుసు, అక్కడ ఉంది చెబుతున్నాం అంతే. సరే సరే, మరి మన గ్రంథాల్లో వీళ్ళందరూ యాడికి పోతున్నారని ఉంది డిచ్కి. తేలుద్దాంలే గాని కూర్చో అమ్మా కూర్చో. నానా రండ్రా, బుక్ తీసుకురా. ఈ బుక్ ఎవరిదంటావు? ఇంకెవరిది? మాదే. ఒకసారి చూసుకో మళ్ళా. నేను ఒక్కసారి చూశానంటే 100 సార్లు చూసినట్టే. కన్ఫామా? పక్కా. పుస్తకం పేరేంటి? శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం. అబ్బో భలే చదివావే. ప్రకృతి ఖండం తీ ఒకసారి. అక్కడ ఉండదు రాదా? ఎక్కడుండిద్దంటే 296 పేజీ తీయాలి. నా పూజయే ద్యోహి భక్త్య శివలింగం చ పార్థివం సయాతి శూలినః కోపాత్ సోల ప్రోతం సుధారుణం. అంటే అర్థం ఏంటి డిచ్కి? క్రింద తాత్పర్యం కూడా చదువు. శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన సోల ప్రోతమను నరకమున 100 సంవత్సరములుండును. అంటే శివుణ్ణి పూజించకపోతే 100 సంవత్సరాలు నరకానికి పోతాడంట. అంటే శివుణ్ణి పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా డిచ్కి? అంటే అది రామ్. దీన్ని బట్టి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడు అంబేద్కర్ గారు మహారాష్ట్రలో 22 ప్రతిజ్ఞలు చేశాడు ఆయన బౌద్ధ మతం స్వీకరించేటప్పుడు. దానిలో మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? నేను శివుణ్ణి పూజించను అని అన్నాడు ఆయన. मैं ब्रह्मा विष्णु और महेश में कोई विश्वास नहीं करूंगा और न ही मैं उनकी पूजा करूंगा. मैं राम और कृष्ण. బ్రహ్మ విష్ణువులను ఈశ్వరుణ్ణి దేవుళ్ళుగా భావించను, వారికి పూజలు చేయను. అంటే ఇప్పుడు ఈ లెక్కన అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ మరి ఆయన కూడా నరకానికేనా? ఆగవయ్యా బాబు. దళితులు మేధావులు పెద్దవారికి తెలిసిందనుకో మొత్తం వాయించేస్తారు నన్ను పట్టుకొని. మరి మాత్రం తెలియకుండా ఏదో పెద్ద బైబిల్లోనే ఉంది ఇలాంటి స్టేట్మెంట్ అని తెగ బిల్డప్ ఇచ్చేసావు. అనా తీసేసి ఇంకో పుస్తకం పట్టుకురండి. అక్కడ పెట్టు. పిచ్చికి మందేనంటావా గ్రంథం? ఫోటో ఉంది కనుక మందే. ఫోన్లే ఫోటో ఉంది గనక మందేనని ఒప్పుకున్నావు. ఇంకొకసారి చూసుకో మరి. మందోనో కాదో నేనేమో రాశానంటావేమో. నేను ఒక్కసారి చూశానంటే 100 సార్లు చూసినట్టే. అబ్బో సర్లే గాని 379 పేజీ తీయమ్మ డిచ్కి. ఒక్కసారి అక్కడ ఏముందో చదువు డిచ్కి. చదువుతామయ్యా. చదవననుకున్నావా చదవలేమనుకున్నావా? కోపం శానా ఎక్కువే తమరికి. ఒకసారి చదివి మా చెవులను కాస్త ఉద్ధరించరాదు? చదువుతామయ్యా.
క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు గనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు, రుష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యం. ఏదే సరిగా ఎనపల్ల మళ్ళా చదువు మాట. వారికి నరకం తథ్యం. బో నరకమా స్వర్గమా? నరకమేనండి. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా అంబికాదేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా మరి? నరకం అంటే మరి అలాగే ఉంది మరి. అంబేద్కర్ గారి 22 ప్రతిజ్ఞల్లో హిందువుల్లోని ఏ దేవీ దేవతను పూజించననేది కూడా ఒక ఆజ్ఞ. నేను గౌరీ గణపతి మొదలగు హిందూ మతం యొక్క ఏ దేవి దేవతలను అంగీకరించను, వారికి పూజలు చేయను. అంటే ఇప్పుడు ఈ లెక్కన అంబేద్కర్ గారు వెళ్ళేది మరి నరకమేనా? ఏంట్రో బాబు ఇరికిసినట్టున్నాడు. ఏం చెప్తే ఏమొస్తుందో ఏంటో. మరి అంబేద్కర్ గారిని, నేతాజీ గారిని నరకంలో పడేది పనికి మాలిన పుస్తకాలు మనకెందుకని పెద్ద పెద్ద వాగుళ్ళు వాగేశావు. మరి ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా మరి అంబేద్కర్ గారు కూడా అక్కడికే కదా మరి పోయేది. మరి ఇది ఏం బుక్కురా డిచ్కి మరి? అంటే మరి మీరు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మాకుండవేంట్రా మనోభావాలు? దెబ్బ పడటానికి మీకే దెబ్బతింటాయా? నిన్ను బాటా చెప్పు తీసుకొని ఈట తీరేదాకా పటపటా కొట్టాలి డిచ్కి నిన్ను. అపాయింట్మెంట్ ఇచ్చాను వెళ్ళాలి. ఏంది అపాయింట్మెంటా లేక ఆయింట్మెంటా? మూసుకొని కూర్చో. కొంచెం నీళ్లు కావాలి. నీళ్లు కావాలా? నానా వాటర్ అంటే ఇయ్యంట్రా కొద్దిగా. అయ్యగారికి గొంతు తడారిపోయింది, మరి చదివి తాగుతాడు. సాలే రాదా, నువ్వు చదివిన దానికి తాగటం అయ్యే ఎగులే గాని ఇక మూత పెట్టేయమ్మా. వెళ్ళిపోతాను. ఇంటర్వ్యూనా? నీకు ఈ మధ్య ఇంటర్వ్యూల పిచ్చి బాగా ముదిరిందిరా డిచ్కి. 933వ పేజీ కూడాది, అది కూడా చదివిన తర్వాత పంపిస్తాను నిన్ను. చదువు, ఇది కూడా చదువు. ఇంతటితో ఈ బుక్ ముగిచ్చేద్దాం మనం. గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. ఈ రోజు నుంచి నువ్వు దేవదాన మానవ కోటులందరి చేత పూజింపబడతావు. అంబు వాచి త్యాగ దినాన్న తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరం. అర్చించని మూడులు నరకానికి పోతారు. ఇది నా శాపం. ఏటేటేటేటి గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోతాడా? అంటే గాయత్రి దేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడా పంతులు? మరి నువ్వేంట్రా మాటి మాటికి బైబిల్ దేవుడు నన్ను పూజించండి, నన్ను పూజించకపోతే నరకానికి తోహేస్తాడని మరి సైకోలా చూపిస్తావు. మరి మన గ్రంథాల్లో కూడా ఉంది కదా, మరి ఇది కనపడదా నీకు? అంటే ఇప్పుడు మన దేవీ భాగవతం ప్రకారంగాను, అటు పిమ్మట బ్రహ్మవైవర్త పురాణం ప్రకారంగాను మన అంబేద్కర్ గారు శివుణ్ణి పూజించలేదు, ఇటు దేవీ దేవతల్ని కూడా పూజించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ 2 గ్రంథాల ప్రకారం మరి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నాయని మీ గ్రంథాలు చెప్తున్నాయి డిచ్కి. మరి మా బైబిల్ మీద ఎందుకు పడతావురా నువ్వు పొద్దున్న లెగిస్తే? మన దేవుళ్ళు కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియక బైబిల్ మీద ఏది పడితే అది బాగేశానే. అయ్యో, సరే కానీ డిచ్కి ఇంకో పుస్తకం ఉంది, అది కూడా చదువుతావా? బుక్కులు చదివి కళ్ళు తిరుగుతున్నాయని బాబు, ఏదైనా మార్చండి. సరే ఫోన్ లో చదువుతావా? పోనీ చదువుతా. సరే ఫోన్ ఇచ్చే ముందు ఒక మాట చెప్తాను నీకు. భగత్ సింగ్ గారు ఉన్నారు కదా, షహీద్ భగత్ సింగ్ గారు మహానుభావుడు, దేశం కోసం ప్రాణాలర్పించారే. ఆ మహానుభావుడు తమరి గ్రంథాల ప్రకారంగా నరకానికా స్వర్గానికి కాస్త చెప్పండి. ఇంకెక్కడికి? స్వర్గానికే. స్టాపులు ఎక్కడా లేవేక, డైరెక్ట్ గా స్వర్గానికే. అబ్బో సరే, భగత్ సింగ్ గారు ఏ భావజాలానికి చెందిన ఆయన? నాస్తికుడా, హిందువా? అది కూడా చెప్పరాదు. గంగాత్రి శాస్త్రి గారు చెప్పు. భగత్ సింగ్ ని ఊరేస్తున్నప్పుడు నీకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగారు జడ్జి.
అంటే ఒక్క నిమిషం సమయం ఇస్తే పక్కకి వెళ్ళొస్తాను అన్నాడు భగత్ సింగ్. పక్కకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి వస్తూ ఓ పుస్తకం తీసుకొచ్చాడు. ఎవరు? భగత్ సింగ్. చంకలో పెట్టుకున్నాడు. ఉరేయ్ అని అన్నాడు. ఉరేసేయండి అన్నాడు. ఆ చంకలో పెట్టుకున్న పుస్తకం పేరే భగవద్గీత. భగవద్గీత పట్టుకున్న నికార్సైన హిందూ అండి మన భగత్ సింగ్. అబ్బో, ఏది మన గంగాధర శర్మ చెప్పింది కాపీ కొట్టేసావా డిచ్కి? సరే, ఒక పని చేద్దాం, ఆ బుక్ ఇటు అందుకోండ్రా. ఇది భగత్ సింగ్ గారు తన స్వహస్తాలతో రాసిన పుస్తకం డిచ్కి. ఒకసారి దీన్ని కూడా చదువు. వై ఐఎమ్ యాన్ ఎథిస్ట్. సరే డిచ్కి, వై ఐఆమ్ యాన్ ఎథియిస్ట్ ఈ పుస్తకం పేరు. వై ఐఆమ్ యాన్ ఎథియిస్ట్, నేనెందుకు నాస్తికుడనంటే అని రాశాడు. అంటే ఇప్పుడు ఈ బుక్ ప్రకారంగా భగత్ సింగ్ గారు నాస్తికుడు అన్నమాట డిచ్కి. ఇప్పుడు నీకు ఒక పురాణం చూపిస్తానే, ఆ పురాణం ప్రకారం నాస్తికులు ఎక్కడికి వెళ్తారో అది కూడా చెప్పు కాస్త. సర్లే గాని డిచ్కి, తుమ్కో హిందీ మాలూమ్ హై? కుచ్చు కుచ్చు వచ్చు హై, కుచ్చు కుచ్చు చదవగల హై. మామూలు హిందీ పండితువి కాదురా డిచ్కి నువ్వు. ఓ బుక్ కా నామ్ క్యా హై? కుచ్ చదువు హై. పద్మ పురాణం హై. ఓ పద్మ పురాణం హై, కుచ్ చదువు హై. ब्राह्मण मनुष्य किसी दुष्कर्म से नरक में पड़ते हैं. అంటే అర్థం క్యా హై? हमको मालूम नहीं है. మాలూమ్ నహీ హై యా పడితే హై? హడో, చదువుతానండి బాబు, కొట్టమాకండి. చదువు హై. ఏ కర్మల వలన మనుషులు నరకానికి పోతున్నారో వివరిస్తున్నారా? నువ్వు సూపర్ హై. ఇప్పుడు ఆ కింద కూడా ఫస్ట్ ఎవరు పోతారో చదువు హై. జో నాస్తిక హై. అంటే అర్థమేంటి హై? నాస్తికులు నరకానికి వెళతారని అర్థమయ్యా. ఓ, నాస్తికులు నరకానికి వెళ్ళిపోతారా డిచ్కి తమరి గ్రంథాల ప్రకారం? అంటే ఇప్పుడు భగత్ సింగ్ గారు వై ఐఆమ్ యాన్ ఎథిస్ట్ అనే పుస్తకం రాశాడు, నేనెందుకు నాస్తికుణ్ణి అని. అంటే ఇప్పుడు మన భగత్ సింగ్ మహానుభావుడు కూడా అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ నరకానికి పోతాడా డిచ్కి? వామ్మో వాయమ్మో, ఇదేం ధరురా స్వామి, గ్యాప్ లేకుండా దంచుతున్నాడే. కాసేపు ఉంటే నా గోచి తీసి గోతులో కప్పెట్టేటట్టున్నాడమ్మా. ఏడిసింది సార్లే ఆపు డిచ్కి. పక్కనోడి గ్రంథాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కాస్త మన గ్రంథాలు కూడా చదవాలి డిచ్కి. బాబు కాళ్ళు నొప్పి వస్తున్నాయి బాబు, నన్ను వదిలేయండి, చూసుకుపోయేస్తాను. ఎక్కడికి వెళ్తావు డిచ్కి? ఉండు, ఇంకా పుస్తకాలు కూడా ఉన్నాయమ్మా, చదివి వెళ్దూలే, ఆగు. కాళ్ళు వస్తున్నాయా? సరే సుసుకుపోయి రాపో. పట్టుకోండ్రా. పండితుడు కాడతను ఒకటి వేషగాడు, ఎవడి కొంప ముంచుతాడో వానికెరకలేదు. సత్యానిష్ట లేదు, సత్యవాకు లేదు, వీడ బ్రహ్మచారి భ్రమలాచారి. సత్యానిష్ట లేదు, సత్యవాకు లేదు, వీడ బ్రహ్మచారి భ్రమలాచారి.